హాయ్స్ ఇవాళ మనము కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది ఫాక్స్ సాగర్ లేక్ దగ్గర సుభాష్ నగర్లో జీడిమెట్లలో ఉంది. సో ఈ ఆలయ విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం పదండి. शंकर हर हर 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 शंकर ओम ओम भैरव 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 काल भैरव स्वामी भगवान की दक्षिणामूर्तये नमः शुक्लांधरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये यो भूयो नमाम्यौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सार्धके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते श्रीमन्महादेवता एवं गणविशिष्टायं सुपतितो अस्य पूर्वसङ्कल्प अनुसारेण मम अस्य मम पूर्वसङ्कल्प अस्मिन् कालेन मौन अमावान्तरे हरिद्र कुंकुम गंधम जलाभिषेक अनंतरे नानाविध रोगबाध व्याधिबाध ऋणबाध निवारण सिद्ध्यर्थम ओम गुरेभ्यो गुरेभ्यो गुरुगुरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते
दिगंधराय विद्महे सूरहस्ताय धीमहि तन्नो कालभैरव प्रचोदयात् ईशानं सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मणाधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो कालभैरव स्वामिने नमो नमः आनंदकर्पूर नीराभ्यामि सद्यो जातं प्रपश्यामि सद्यो जाताय नमो नमः भवेन् भवाय नमः कालभैरव स्वामिने नमो नमः नमस्करोमि कालभैरव स्वामी भगवान की कालभैरव स्वामी भगवान की कालभैरव स्वामी भगवान की आय धीमहि तन्नो कालभैरव प्रचोदयात् दिगंधराय विद्महे सूरहस्ताय धीमहि तन्नो भैरव प्रचोदयात् हे कालभैरव स्वामी नमो नमः हे पंचनीराजनो नमस्करोमि कालभैरव स्वामी भगवान की जय महारूपाय सर्वात्मने श्री कालभैरव स्वामी विश्वेश्वर स्वामिनः श्री मंगलनीरभ्यामि किशोरनीराजनो ते ब्रह्मणा देवते ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो नमो भैरवाय नमो भूतनाथाय नमो क्षेत्रपालाय नमः सवये नमः सिद्धिदेविताय नमः गङ्गलरूपाय नमः महाकालाय नमो नमः स्वामिनः रूपयामि नमस्करोमि नक्षत्रादिरूपाणां योग्यर्थं नक्षत्रनीराजनं करिष्ये कालभैरव स्वामी देवताभ्यामि नमस्करोमि कालभैरव स्वामी भगवान की विश्वेश्वर भगवान की हरा नम पार्वती कालकालमम्बुजाक्षमस्तु शूलमक्षरं काशिकापुराधिनाथ शूलटङ्कपाश भुक्ति मुक्तिदायकं प्रशस्तु चारु विग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोक विग्रहं मिङ्कनं मनोज हेम किङ्किणीन सत्कटिं काशिकापुराधिनाथ धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मवासयोजकं सुधर्मदायकं विभुं स्वर्णवर्णकेशुपास काशिकापुराधिनाथ कालभैरवं भजे నా పేరు నారాయణ. నేను అస్మాన్పేటలో ఉంటా. ఇక 2 ఏళ్ళ నుంచి ఆ గుడిపేట నుంచి పనిచేస్తున్నా, వంట చేస్తా, దేవునికి సేవ చేస్తా. సో ప్రతిసారి అన్నదానానికి వచ్చినప్పుడు మీరు వచ్చి సేవ చేస్తా. అష్టమి రోజు, అమావాస్య రోజు చేస్తా. సో ప్రతిసారి అంటే మీరు ఒక్కరే ఉంటారా? ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి, నేను, ఇంకా గుడి భక్తులు వస్తారు కదా, వాళ్ళు వచ్చి సేవ చేస్తారు. ఓకే, థాంక్స్.
ఇవాళ అమావాస్య రోజు కాలభైరవ స్వామి టెంపుల్ కి వచ్చాం కదా. సో ఇప్పుడు ఆ ప్రధాన అర్చకులు సింహాచలం గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయ విశేషాలు ఏంటి, ఏ పూజలు చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు పూజలు విశేషంగా పూజలు చేస్తారు, స్వామివారి మాటలను తెలుసుకుందాం. స్వామి ముందు నమస్కారం అండి. కాలభైరవాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కాలకాలాయుత్మహే కాలతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాతు. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశులందరికీ కూడా కాలభైరవ స్వామి తరపు నుండి శుభోదయం. మరియు ఈ దేవాలయం విశేషము ఏమనగా హైదరాబాద్లో తెలంగాణలో 2వ స్థానం మన దేవాలయం. ఎలాగంటే కామారెడ్డిలో 9 అడుగులుంది. మన తెలంగాణలో హైదరాబాద్లో అటువంటిది మేడ్చల్ డిస్టిక్ మరియు కోంపల్లిలో స్వామివారు ఉన్నారు. 7 అడుగుల 2 ఇంచులు హైటు స్వామివారు హైటు. ఇక్కడ విశేషమైనగా భక్తులు మనసారా కోరుకుంటే ఎటువంటి కోరిక అయినా కానీ 24 గంటల నుండి 27 రోజుల లోపల ఆ కోరిక నెరవేరుతుంది. ఎలాగనగా మనసారా స్వామి కోరుకోవాలి, అది కూడా న్యాయబద్ధమైన కోరిక కోరుకోవాలండి. తర్వాత ఈ దేవాలయం ఏందని విశేషము, ఈ స్వామిని ఎందుకు కోరుకోవాలి, ఎలా పూజ ఆరాధన చేసుకోవాలంటే స్వామివారికి ప్రతి అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఉదయం 5 గంటల 15 నిమిషాలకి స్వామివారి విశేష అభిషేకము మరియు ఆరాధనలు మరియు భక్తులచే గుమ్మడికాయ దీపారాధనలు ఉంటాయి. ఆ గుమ్మడికాయ దీపారాధన ప్రధానత అంటే ఈ కలియుగంలో మానవులు రోజు రోజు ఎదుగుతుండడం వల్ల చాలా నరదృష్టి, బంధుదృష్టి ఉండడం వల్ల వాళ్ళు పనులు కూడా అన్ని కూడా ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నామండి, చాలా మంది భూష్మాండ దీపాలు పెడుతున్నారు. సో దాని విశిష్టత ఏంటి ఒకసారి చెప్పండి. అంటే ఈ గుమ్మడికాయ దీపం పెట్టడం వల్ల ఏమిటంటే మనము రోజులో ఎదగడం వల్ల నరదృష్టి ఎక్కువ అయిపోతుంది, మన పనులు కూడా ఆటంకాలు వస్తుంటాయి. దానికోసము కాలభైరవ స్వామి దేవాలయంలో పెట్టడం వల్ల ఆ నరదృష్టి పోయి మొదలు పెట్టే పనులు కూడా త్వరగా నెరవేరుతుంది. ఈ గుమ్మడికాయ దీపము 8 నెలలు పెడితే, 8 అష్టములు కానీ 8 అమావాస్యలు కానీ పెడితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ఇక్కడ అనేక మందికి కోరికలు నెరవేరాయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ టెంపుల్ ఉందండి? సో స్వామివారికి ఏ పూజలు చేస్తూ ఉంటారు? ఇక్కడ దేవాలయం ఉంది 2 సంవత్సరాలు అయిపోయిందండి దేవ ప్రతిష్ఠ చేసుకొని. ఈ దేవాలయం విశేషం ఏంటంటే ప్రతి అష్టమికి, అమావాస్యకి, సంకటహర చతుర్థికి, మహాశివరాత్రికి విశేష అభిషేకాలు ఉంటాయండి. ప్రతి అష్టమి, అమావాస్యకి ఉదయం పూట అభిషేకాలు ఉంటాయండి. తర్వాత నిత్య ఆరాధనలు, హోమాలు ఉంటాయండి. ప్రతి మాస శివరాత్రికి ప్రదోష కాలంలో అనగా సాయంత్రం పూట విశేషంగా రుద్రాభిషేకం, రుద్రహోమం ఉంటాయండి. దాని విశేషంగా పూజలు ఉంటాయి. సో మీరు పూజలు చేస్తారు కదా స్వామి, సో మీరే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది లైన్ లో ఉన్నారు. సో వీళ్ళందరినీ అంటే ఎలా స్వామివారికి వచ్చి అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పారు ఇందాక చాలా మంది భక్తులు. సో అంటే మీరు సంకల్పం చెప్పిన వల్ల మాకు పనులు చాలా జరుగుతున్నాయని చెప్పారు. సో దాని గురించి ఒకసారి. అయ్యా, ఇక్కడ దేవాలయం అంటే వచ్చే ప్రతి భక్తుడు కూడా కష్టాలతో వస్తుంటారండి, నమ్మకంతో వస్తారు. ఎందుకు అనగా ఇక్కడ దేవాలయం ఉంది, ఇక్కడ మంచి జరిగింది కాబట్టి నలుగురు మంచి చెప్పారు. ఆ మంచి చెప్పడం వల్ల ఒక దేవాలయం వస్తే మంచి జరుగుతుంది. అలాగా వాళ్ళు మంచి జరగాలని ఉదయం పూట అభిషేకం సమయంలో 5 గంటల 15 నిమిషాలకు విశేష మహాసంకల్పం ఉంటుందండి. ఎందుకు ఆ సంకల్పం ఏంటంటే న్యాయబద్ధమైన కోరికలు, అంటే భక్తులు ఎలాగా స్వామిని అడగాలో తెలియదు కాబట్టి ఎలాగ అడగాలి అని వాళ్ళు చెప్పితే, ఆ సంకల్పం చెప్పితే ఆ స్వామి చెప్పడం వల్ల ఆ పని జరుగుతుందండి. సో ఇప్పుడు పుష్మాండ దీపం చాలా మంది పెడుతున్నారండి, ఆ పెట్టే విధానం ఒకసారి చెప్పగలరు? ఇక్కడ కూష్మా దీపార్థన ఏంటంటే మనం ఇంట్లో ఎందుకు పెడతామంటే నరదృష్టి ఎక్కువ ఉండడం వల్ల పెడతాము. అటువంటి మనం మొదలు పెట్టే పనులు ఆటంకంలో రావడం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. దానికి పోవాలంటే ఏం చేయాలంటే స్వామివారికి అష్టమి రోజు అమావాస్య గుమ్మడికాయ దీపార్థన చేయడం వల్ల అదేంటంటే ఉప్పు, నవధాన్యాలు, నువ్వులు, ఆవాల నూనె, గుమ్మడికాయ ఇవి ఏంటంటే విశేషమైనవి, అంటే దృష్టి పోవడానికి ఇవి ఆ పదార్థాలండి. దానిపై ఇలా చేయడం వల్ల దృష్టి పోతుంది, తర్వాత సకల కష్టాలు పోతాయి, బాధలు పోతాయి. దానికోసం గుమ్మడికాయ దీపం 8 నెలలు పెట్టమని చెప్తామండి. సో ఈ హోమం కూడా చేస్తారని చెప్పి చాలా మంది భక్తులు చెప్పారండి. హోమం ఏ సందర్భాల్లో చేస్తారు, ఏ విశిష్టమైన రోజుల్లో చేస్తూ ఉంటారండి? ఇక్కడ విశేషం హోమం ఏంటంటే శివరాత్రి రోజు చేస్తామండి. మహాశివరాత్రి రోజు రుద్రహోమం ఉంటుంది. బహుళ అష్టమి, పౌర్ణమి వెళ్ళిన తర్వాత బహుళ అష్టమి రోజున కాలభైరవ స్వామి హోమం ఉంటుందండి. ఇది చేయడం వల్ల విశేష ఫలితం వస్తుందండి. సో ఈ పూజకి అంటే ఇప్పుడు హోమానికి కానీ అభిషేకానికి కానీ అంటే వాళ్ళు వచ్చి నమోదు ఎలా చేసుకుంటారండి? ఇక్కడ ఏమన్నా సిస్టమ్ ఉందా, లేకపోతే ఎలా? అంటే ఇక్కడ దేవాలయంకి వచ్చే వాళ్ళు అడుగుతుంటారండి, ఇలా చేసుకోండి. మహాశివరాత్రికి సామూహికంగా ఉంటుందండి. అంటే భక్తులు సహకారం, భక్తులు శక్తి కొలది తీసుకుంటామండి. అంటే అట్లా కాకుండా అంటే మేము చేసే నిర్దేశమైన టికెట్ అంటూ ఏం లేదు, టికెట్ ఏం లేదండి. భక్తుల శక్తి
భక్తుల సహకారము వాళ్ళ శక్తి కొలు చేయాలండి. మనసా చేసుకుంటే వాళ్ళ పని అయిపోతే వాళ్ళు ఇస్తారండి స్వామికి. అక్కడ ఏమి ఇటువంటి రిసిప్ట్ ఏం లేదండి. సో ఆ ఆలయం గురించి ఇంకేమన్నా మా భక్తులకి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ భగవంతుడిని ఆరాధించడం చాలా మందికి చాలా రకాలుగా రిజల్ట్ వచ్చాయండి, బాగా వచ్చాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఆరోగ్యపరంగా, ఒక ఉద్యోగపరంగా, ఒకరు కుటుంబ పరంగా, ఎటువంటివి కూడా చాలా మందికి చాలా విశేషంగా వచ్చాయి ఇక్కడ అందరు కూడా. సో ఇప్పుడు మనం చూస్తున్నామండి, అన్నదానం కూడా చేస్తారని చెప్పి తెలిసింది. అంటే చాలా మంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు వచ్చి డొనేషన్స్ ఇచ్చి అక్కడ అన్నదానాలు చేసి వాళ్ళే సర్వ్ చేస్తారు అన్నట్టు కూడా చెప్తున్నారు భక్తులు. సో దాని గురించి ఒకసారి. అంటే కలియుగంలో దానాల కంటే అన్ని దానం ఏదంటే అన్నదానం అంటారు. ఎందుకంటే ఇప్పుడు బంగారం ఇచ్చుకోండి సరిపోదు, ఇచ్చినా ఇంకొంచెం కావాలంటారు. ధనం ఇచ్చాను అనుకోండి ఇంకొంచెం, అదే అన్నం పెట్టామనుకోండి అమ్మయ్య చాలు అంటారండి. దానికోసమే భక్తుల చేతనే, ఎందుకంటే అన్నదానం చేయడం సకల పాపాలు పోతాయి, కష్టాలు పోతాయి, దరిద్రాలు పోతాయండి. దానికోసమే భక్తుల చేతనే అన్నదానం చేపిస్తామండి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటివి ఏం లేవండి, ప్రశాంతంగా ఎవరైనా వచ్చేసి స్వామివారి సేవలు పాల్గొంటారు. స్వామివారి మాటల్లోనే దేవాలయం విశిష్టత. సో ఇలానే చాలా మంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం ఇక్కడికి ఈ టెంపుల్కి వచ్చి సో కూష్మాండ దీపం వెలిగించి వాళ్ళ కోరికలు అదే స్వామివారు చెప్పినట్టు 8 నెలలు కంటిన్యూస్గా వెలిగించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రమ్య అండి. నేను ఇక్కడ సుచిత్ర నుంచి వచ్చాము. ఇక్కడ మొదటి విగ్రహం ప్రతిష్ఠించిన రోజు నుంచి నేను ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అండి. 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఆలయం నిర్మించి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్ అప్పటి నుంచి ఉన్నారు? ప్రతిష్ట జరిగిన ముందు రోజు నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాము. ఆలయ విశిష్ట అంటే మీకు ఇక్కడికి రావడం వల్ల ఎలాంటి మంచి జరిగింది? సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడికి మేము మాకు సాధ్యమైనంత సమయం మేము గుడిలోనే గడపడానికి వస్తాము. ఇక్కడ అష్టమి అమావాస్యకి విశేషమైన పూజలు జరుగుతాయండి. ఇక్కడ కూష్మాండ దీపం అనేది ప్రత్యేకమైనది. ఆ కూష్మాండ దీపం ఏంటంటే నరదృష్టి, రుణ బాధలు, ఈతి బాధలు ఇలాంటి వాటన్నిటి కోసం కూష్మాండ దీపం పెడతాము. కూష్మాండ దీపం యొక్క ఎగ్జాంపుల్ అంటే నేనే అండి. ఇది నేను 6 సంవత్సరాల నుంచి కూష్మాండ దీపం పెడుతున్నాను. ఈ పంతులు గారు మాకు అప్పటి నుంచి పరిచయము. ఇక్కడ నుంచి ప్రతి అమావాస్యకి ఈ దేవుడికి వచ్చి కంపల్సరీ మేము కూష్మాండ దీపం సమర్పించుకుంటాము. దీంట్లో విశేషంగా ఏంటంటే అష్టమికి, బహుళాష్టమికి, అమావాస్యకి అభిషేకం జరుగుతుంది. అది మా కన్నులారా, అది అసలు చెప్పడానికి కాదు, అది చూస్తేనే ప్రత్యేక అనుభూతి చెందాలి అంటే మాత్రం గుడికి వస్తేనే తెలుస్తుంది. అది మాటలో వర్ణనాతీతం. అది స్వామివారు దక్షిణామూర్తిగా, తర్వాత కాలభైరవునిగా, తర్వాత అమ్మవారి రూపంలోగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ హారతి ఇచ్చే టైంకి ఆ గుడి ప్రాంగణంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా గూస్ బంప్స్ మాత్రం 100% వస్తాయి. కానీ నేను ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు చూసినా కూడా కన్నీటిలో నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. ఆ హారతి టైంలో మాత్రం అసలు కంట్లో నీళ్ళు ఆగవు. అసలు స్వామివారు కూడా అసలు ఎంత పీస్ఫుల్ అనుకుంటాం కానీ రుద్ర రూపం అని కానీ స్వర్ణకార్ల భైరవుడు అంత ప్రశాంతంగా ఉంటుంది. నేను ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నాకు నెరవేరుతుంది. ఇది మాత్రం నేను 100% చెప్తున్నాను. నా స్వయంగా చెప్తున్నాను. ఏదైతే అడుగుతానో విత్ ఇన్ 1 month లోపలే నా అయిపోతుంది. ఇది మాత్రం మనం చూసాం కదా. ఇప్పుడు ఇంకొక భక్తులు అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. నేను ఇక్కడే నా దండముడి ఎక్స్టెన్షన్ లో ఉంటాను. నేను ఇక్కడ దాదాపు ఒక 1.5 year నుంచి వస్తున్నాం అండి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే మీకు ఇప్పటి వరకు ఎలా అంటే మీ రెగ్యులర్ గా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి దీపం పెడుతున్నారు అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తున్నారు? మేము దాదాపు అదే 1.5 year అయింది. అప్పటి నుంచి ఎవ్రీ అమావాస్య అండ్ పౌర్ణమికి, అష్టమికి ఇక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. ఎస్పెషల్లీ మన అభిషేకం చాలా బాగా చేస్తారండి. సో మన ఇక్కడ ప్రతి 1.5 year నుంచి ఎవ్రీ అమావాస్య అండ్ అష్టమికి చేస్తున్నాం. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే మీకు ఇప్పుడు అంటే మనకి ఈ కూష్మాండ దీపం గురించి చెప్పారు ఇప్పుడు ఇందాక మనం ఇంకో భక్తులతో మాట్లాడుతున్నప్పుడు. సో కూష్మాండ దీపం పెట్టడం వల్ల మీకు ఎలాంటి లాభాలు పొందారు? అంటే అంటే మీ దాంట్లో ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా తొలగిపోయాయి? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకుంటారు? ఖచ్చితంగా. సో ఇక్కడ మనం అంటే మంచి మనసుతో ఏది కోరుకున్నా కూడా మనకి నెరవేరుతాయండి. మాకు కూడా సేమ్ అదే పాజిటివ్గా మనకి అన్ని పనులు కూడా పాజిటివ్గా జరగడం జరుగుతుంది. సో అందుకని ఇంకా ఎవ్రీ 1.5 year నుంచి ఎవ్రీ అష్టమి అండ్ అమావాస్యకి రెగ్యులర్గా వస్తాము. ఇప్పుడు ఈ దీపం పెట్టడం అంటే ఇన్ని వారాలు కంపల్సరీ పెట్టాలి, ఇన్ని అమావాస్యలు పెట్టాలని అలా ఏమన్నా ఉంటుందా, లేకపోతే నార్మల్గా పెట్టేయచ్చు? అలా ఏం లేదు. ఫస్ట్ అంటే 8 వారాలు మాత్రం
ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఇంకా మన ఇష్టం అది. మనకు మంచి జరుగుతుంది అంటే ఇంకా పెడుతూ ఉంటాం అన్నమాట. అమ్మ నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? నమస్తే, నా పేరు మీనా. నేను ఇక్కడ సుచిత్రలోనే దండములో ఉంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? నేను నియర్లీ 2 years నుంచి వస్తున్నాను. సో ఆలయం నిర్మించినప్పటి నుంచి వస్తున్నారు? అంటే దాని నెక్స్ట్ డే నుంచి అంటే నిర్మించినప్పుడు వచ్చాను. ఫస్ట్ టైం ఇక్కడ అసలు గుడి ఉందని తెలియదు, మొత్తం చెట్లు, చాలాసార్లు అనుకోలేదు. బట్ మంత్రాలు విని ఈ టెంపుల్కి వచ్చేసరికి ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు సమ్ వైబ్స్ లాగా అనిపించింది. అప్పటి నుంచి ఏదో గుడికి కనెక్ట్ అయినట్టు అనిపించి అసలు నాకేమనిపించింది, నాకు వచ్చినట్టు అట్లా అనిపించింది. అంతకుముందు నేను కాలభైరవ అష్టమి చదువుకుంటుండే ఇంట్లో, కానీ దేవుడు ఎట్లా ఉంటారో తెలియదు, మమ్మీ చెప్పినందుకు చదువుతుండే. కానీ ఇక్కడ వచ్చాక సమ్ వైబ్స్ అనేది వస్తుంది. కూష్మాండ దీపం పెడతాను నేను అమావాస్యకి అష్టమికి. ఇక్కడ సంకష్ట చతుర్థి. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారండి దీపం మీరు? నేను 1.5 year, 2 ఇందాక మీరు సంకష్ట చతుర్దశి గురించి చెప్తున్నారు, దాని గురించి ఒకసారి. ఇక్కడ మాస శివరాత్రి అని రుద్ర హోమము, పంచాభిషేకం జరుగుతుంది. మళ్ళీ ఎవ్రీ మంత్ సంకష్ట చతుర్థి కూడా జరుగుతుంది. స్పెషల్ పూజ అందరికీ బాగా నచ్చేదంటే ఇక్కడ పూజా విధానం ఉంటుంది కదా, డిసిప్లిన్ డెడికేషన్గా పూజ వస్తే మాకు అందరు వచ్చిన వాళ్ళు ఎవ్వరు మాట్లాడకుండా పూజలో నిమగ్నం అయిపోతారు. ఆ పూజ కోసమే చాలామంది వస్తారు. అనుకున్న వాళ్ళు మొక్కుతారు. మోస్ట్లీ చాలామంది వింటున్నాను. మాకు కూడా 1-2 సంఘటనలు అసలు 5-6 years నుంచి సేల్ కాంది కూడా అట్లా హోమం చేస్తుంటేనే మాకు కాల్ రావడం జరిగింది అనమాట. అట్లా ఒకటి కాదు, 2-3 జరిగినాయి. అంటే మీరేం చేస్తారు, బిజినెస్ చేస్తారా? అండ్ నేను హోమ్ వైఫ్, హోమ్ మేకరే. సో మీ హస్బెండ్ కి మంచి జరిగింది? అట్లా జరిగింది మాకు. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారండి కూష్మాండ దీపం? 2 years నుంచి పెడుతున్నాను. అమ్మవారి దినాల్లో కూడా అమ్మవారి పార్వతీదేవి కూడా ఉన్నారు. సో తనకి కూడా స్పెషల్ అలంకరణ అట్లా చేస్తారు. అంటే నవరాత్రుల్లో చేస్తారా, లేకపోతే ఏదైనా విశిష్టమైన? నవరాత్రులు చేస్తారు, ఎవ్రీ మంగళవారం కూడా చేస్తారు. సారీ చేంజ్ చేసి అమ్మవారి కూడా పూజ చేస్తారు. అయితే ఇక్కడ రుద్రాభిషేకం ఉంటది, కాలభైరవ హోమం ఉంటది, రుద్ర హోమం కూడా ఉంటది, సంకష్ట చతుర్థి ఉంటది, నవరాత్రులు స్పెషల్ ఉంటది. స్పెషల్ అంటే అష్టమి అమావాస్యకి చాలా బాగా జరుగుతుంది. ఆ పూజ కోసం చాలా మంది దూరం నుంచి నాగ సాధవులు చాలా మంది ఎక్కడెక్కడ కర్ణాటక నుంచి చాలా మంది వచ్చి ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చారు, చాలా మంది వచ్చారు. ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా వచ్చారు. అట్లా ఏమైనా విశేష పూజలు జరిగినప్పుడు నార్మల్ గా ఎంతమంది జనాలు రావచ్చు? అసలు స్టార్టింగ్ లో తెలియదు, తర్వాత అయితే 5:15కి ఇంత జనాలు రావడం నాకు సర్ప్రైజింగ్ ఉంటుంది. దూరం నుంచి కుక్కట్పల్లి ఎక్కడెక్కడి నుంచో, బాలనగర్ నుంచి ఎక్కడెక్కడి నుంచో అర్లీ మార్నింగ్ వస్తారు, పూజ కోసమే వస్తారు. అంటే ఆ టైంలో అభిషేకం చేస్తుంటే స్వామివారిని అలా మంత్రాలు వింటూ, స్పెషల్ పంతులు గారు కూడా మంత్రాలు చదవడము, ఇంకా ఆ పూజ జరుగుతుంటే ఇట్లనే చూడాలనిపిస్తుంది. దానికోసం అయితే అర్లీ మార్నింగ్ వచ్చేస్తారు జనాలు, భక్తులు. ఆలయంలో ఇప్పుడు కొంతమంది భక్తులతో మాట్లాడాము, వాళ్ళ అనుభవాలు వాళ్ళు మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు కొంతమంది భక్తులకి ఇక్కడ ఆలయానికి రావడం వల్ల వాళ్ళకి ఉద్యోగపరంగా అలా మంచి జరిగిందని చెప్తున్నారు. సో వాళ్ళ అనుభవం కూడా తెలుసుకున్నాం. హాయ్ అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంటి? మేము ఇక్కడే ఉంటామండి, బిహెచ్ఎల్ అపార్ట్మెంట్స్ నుంచి వచ్చాము. సో 1.5 year నుంచి టెంపుల్ స్టార్టింగ్ నుంచి వస్తూ ఉన్నాం మేము. రీసెంట్గానే నాకు 4 months బ్యాక్ జాబ్ వచ్చింది. పంతులు గారిని వచ్చి ఇలా అడిగాను అనమాట. అయితే స్వామివారిని మొక్కుకో ఆటోమేటిక్గా అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. వచ్చాను, లాస్ట్ సంక్రాంతికి నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? ఇప్పుడు నేను లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి టెంపుల్? టెంపుల్ స్టార్టింగ్ నుంచి వస్తున్నామండి, పెట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంది. సో అయితే మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా, అంటే ఈ అపార్ట్ ఫ్రమ్ జాబ్, సో ఇంకా ఏమన్నా అబ్స్టకల్స్ ఏమన్నా క్లియర్ అయిపోయి, అంటే స్వామివారి దగ్గరకు వస్తున్నప్పుడు ఈ కూష్మాండ దీపం కూడా మీరు పెడుతున్నారా? సో అది కూడా ఒకసారి ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? మా మదర్ వాళ్ళు పెడుతున్నారండి. స్టార్టింగ్ అంటే 12 years అవుతుంది ఆల్మోస్ట్. 8 years నుంచి పెడుతున్నాం మేము. ఇక్కడ మా దగ్గరలో మా ఇంటి పక్కనే ఈ టెంపుల్ ఉంది. సో మాకు ఇంకెక్కడ దూరం వెళ్ళి దీపం పెట్టే ఇబ్బంది ఏం లేకుండా మా చుట్టుపక్కలే ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేసుకొని ఇక్కడే అన్ని దీపాలు పెట్టుకొని
ప్లస్ పెట్టిన దీపంకి కూడా తగిన ఫలితం వస్తుంది మా అందరికి. నాకు జాబ్ రావడమే కాకుండా అనుకున్న ఇంట్లో పనులు అయిపోవడము, ప్లస్ మా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినా లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళు అనుకున్న పని అయిపోయింది అని చెప్పి మాకు రిజల్ట్ వెంటనే వాళ్ళు చెప్పడం అనేది చాలా సంతోషం. సో చూస్తున్నాం కదా, ఇది మామూలుగా అంటే ఒకళ్ళకి పాక్కుంటూ వెళ్ళి పబ్లిసిటీ ఏం లేకపోయినా కూడా సో టెంపుల్ భక్తులకి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుంటూ ఇక్కడ ఒకళ్ళొకొకళ్ళు అంటే ఏమైనా ఆటంకాలు ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళు 10 మందికి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి రావడం కూడా జరుగుతుంది. వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని వింటున్నాం. సో అలాగే కొంతమంది ఇంకో కొంతమంది వ్యూవర్స్ని కొంతమంది అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంటి? నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను వారసిగూడ నుంచి వచ్చాను. బారస్గూడ. ఇది పెట్టినప్పటి నుంచి వస్తున్నామండి. చాలా బాగుంటుంది. అష్టమికి, పౌర్ణమికి, అమావాస్యకి అభిషేకాలు చేస్తారు. మనకి ఏదైనా ఆటంకాలన్నీ తొలగుతూ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో హోమాలు ఎప్పుడెప్పుడు చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా? అమావాస్యకి, అష్టమికి, పౌర్ణమికి చేస్తారు అభిషేకాలు. పౌర్ణమికి కూడా చేస్తారు. సో మీరు 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. వస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అమ్మా? అంటే ఇలా మనకి రావడం వల్ల టెంపుల్ స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఇలా మంచి జరిగింది అని? అంతా బాగుంటుందండి. అన్ని పనులు కూడా ఏమీ ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాయన్నమాట. సో చూస్తున్నాం కదా, స్వామివారికి దర్శనం చేసుకోవడం వల్ల ఎలాంటి ఆటంకాలైనా సరే తొలగిపోతున్నాయి సో అని భక్తులు చెప్తున్నారు. సో మిగతా ఇంకా కొంతమంది భక్తులతో అడిగి అలాగే ఈ పుష్పంద దీపం పెడుతున్నారు. సో అది కూడా ఒకసారి మనం చూద్దాం పదండి. సో ఇలా గుమ్మడికాయ మధ్యలో కోసిన తర్వాత దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేసి అందులో నూనె పోసి పువ్వులేసి రాళ్ళు ఉప్పు మీద పెట్టి అలా దీపం పెడుతున్నారు. ఒకసారి అటు మనం విజువల్ చూద్దాం. సో భక్తులు అలా పెట్టి తన వాళ్ళ కోరికలన్నీ స్వామివారితో నివేదించుకుంటున్నారు. సో ఇందాక మనం ఒక భక్తులతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే 8 వారాలు ఇలా పుష్పంద దీపం ప్రతి అమావాస్యకి పెడుతూ ఉంటే సో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయని చెప్పి భక్తులు చెప్తారు. మనతో కొంతమంది భక్తులు మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళ వివరాలు తెలుసుకుంటాం. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నేను బాలానగర్ నుంచి వచ్చాను. నా పేరు జయశంకర్ గౌడ్. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ వెలిసింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను స్టార్టింగ్ నుంచి వస్తున్నానండి. ప్రతి అమావాస్యకి ఇక్కడ నేను వచ్చి ఆ స్వామి కృప అందుకుంటున్నాను. నేను ఏది అనుకుంటే అది అవుతుంది. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలంగాణలో కంటే ఇక్కడ ఈ స్వామిని చూస్తే ఒక ఆనందం, అనుకున్నది మనసులో ఏది అనుకుంటే అది జరుగుతుంది. అందుగురించి విశేష భక్త జనం ఇక్కడికి వస్తున్నారు, స్వామిని ఆరాధిస్తున్నారు. నేను కూడా అందులో ఒకటిని. సో స్వామి మీరు చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నేటివ్ ప్లేస్ ఇక్కడే అండి. గుడి కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటాను నేను. అయితే ఏంటంటే ఈ గుడి పంతులు గారు ఒక వ్యక్తి బాలనగర్ నుంచి తీసుకొచ్చి అప్పచెప్పారు నాకు. నేను కాలభైరుడు గుడి పూజ చేస్తారంటే చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి, ఎవరు చేసేది లేదని చెప్పేసి అంటే ఇదంతా డొంక ముళ్ళులు. అయితే ఆయన తీసుకొచ్చి సరే నువ్వు అన్నాను, కానీ నేను ఎప్పుడు వస్తాలే అనుకున్నాను. ఆ పక్కనే పన్నెండు రాజుగారి ఏం గుడి ఏం కట్టేయొద్దు అన్నాడు. సరే చెప్పి నేనేం చేసిన దొంగచాటుగా ఆయనకి ఇచ్చేసి జరిగిపోయింది. నాకు తెలియదు సార్ ఆయన జరిగిపోతే ఈ లోపల ఏమైంది, నేను ఎగ్గరం పట్టుకొచ్చి పెట్టేస్తాం చేసేస్తాం అంతా అలాగా చేత ఇది ఏలాగా అసలు ఏమవుతుంది అన్నది మాకు అర్థం అవ్వలే. మాకు కాలభైరుడు అంటే తెలీదు. అందుకు తర్వాత కాలభైరుడు అయిన తర్వాత సరే మా డాడీ ఉన్నారు. మా డాడీ ఏమైందంటే ఇక్కడే ఉంటారు. ఆయన గుడికి వస్తున్నాడు వెళ్తున్నాడు. ఈయన ఎప్పుడు గుడికి వెళ్ళాడు, ఏం వెళ్ళాడు సార్. 84 సంవత్సరాలు గుడికి వెళ్తే మెరగం. మా పుట్టి పెరిగిన తర్వాత మేము తెలం మా కుటుంబంలో ఆయన గుడికి వెళ్తే మెరగం. నమ్మడు, తీర్థం తీసుకోడు, గుడి అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అక్కడ లేడు అంటే సరే ఈయన గుడి కాదు. సడన్గా అనుకోగానుక ఈ కాలబయట గుడి కట్టంగానే మా డాడీ సిక్కయ్యాడండి. చిన్న బండి మీద పడ్డాడు. పడుతుందో మేము పట్టించుకోలేదు. 9 సరే ఏం డాడీ ఎలాగైపోయింది ఏంటంటే అంటే పంతులు గారు చూడడానికి హాస్పిటల్ తీసుకెళ్ళాక అందరూ చాలామంది రికమెండ్స్ వెళ్ళాం, నిమ్స్కి వెళ్ళాం, వాటికి వెళ్ళి తర్వాత పంతులు గారు ఏమైంది ఇలాగైంది నాకు చెప్పొద్దా అని. అరే సార్ సరలేదు, నా భక్తుడు నా గుడి దగ్గరికి వచ్చి చెప్పా అంటే ఈయన వచ్చి పంతులు గారు డైరెక్ట్గా పంచగట్టు మీద వచ్చేసాడు. వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి అలా కాదు మీరు తీసుకొచ్చేయండి, ఇక్కడ జాయిన్ చేసి చిన్న ఫోన్పే కొడతాను 10,000 కాదండి మీరు పూజ చేస్తే చాలు మాకు అవసరం లేదన్న. అష్టమి రోజున నీకు పెరుగానం తిన్నాం. తిన్నా అంటే మరి ఆడి తిరిగితే ఇలా రెంగు నా మీద ఎంగైనా ట్యాబ్లెట్ ఎరుగుడు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు.
డాక్టర్ గారు ఏమన్నారంటే ఏంటని చెప్పినట్టుకి ఇంకా తీసుకెళ్ళినట్టు జాయిన్ చేసాం. జాయిన్ చేసినట్టే ఇంటిలేటర్ మీద ఎట్టేసారు. ఈ లోపల ఆపరేషన్ 10 లాక్ అవుద్ది అన్నారు. 10 లాక్ అవుద్దంటే ఏం చేయాలో అర్థం అలా ఎలా వచ్చింది అది. ఈ మా సార్లు అసలు 10 లక్షలు కట్టి 10 మా దగ్గర లేవులేండి, జీరో అంటే ఆయన తరపున ఏమీ లేదు. లేకపోతే ఎలాగొచ్చింది తెలదు. నేను ఇస్తాను నైట్ అర్ధరాత్రి కదా ఆయన పంతులు గారు వచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయారండి. మళ్ళీ అష్టమి రోజు 6 నెలలు హాస్పిటల్ ఉండాలి, ఇంట్లో మళ్ళీ ప్రియదర్శనం చేయించాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంటికాడ సంవత్సరం అన్నట్లు ఓపు ఉందా మీరు అందరూ చదివి నమ్మం ఎందుకంటే దీనికి గ్యారెంటీ లేదు ఏమంటారు. సరే అన్ని సరే అని చెప్పి మళ్ళీ అష్టానికి అండి ఇక్కడ పెరిగానుంది అన్నాడు వచ్చి. ఇప్పటికే మనిషి ఉన్నాడు, మళ్ళీ ప్రతి అష్టానికి తీసుకొస్తా. ఇప్పుడు వస్తాడు ఆయన పంతులు గారు. ఆయన సంకల్పం దేవుడికి ఎంత పవర్ ఉందో మా పంతులు గారికి అంత పవర్ ఉంది. దాంట్లో రాజీ చేసేది లేదు. అంటే ఇంతమంది వస్తున్నారంటే ఎవ్వరు గుడి ఉంది అని ఎవరు చెప్పలే. ఆయన డైరెక్ట్గా వెళ్ళి పిలిపించుకున్నాడు భగవంత్. ఆయన సంకల్పం పవర్ అండి. ఆయన నేను ఎన్నో గుళ్ళు చూస్తా, ఎన్ని చూసినా సరే ఇట్లాంటి పంతులు గారిని ఎక్కడ చూడలే. డబ్బులు కాదు వస్తానంటే ఏదైనా ఫోన్ చేసి పంతులు గారు అభిషేకం చేస్తారని. ఏం అభిషేకం చేయాలి, నేను చేయనయా, నువ్వు వచ్చి దండం పెట్టుకోవాలి, డబ్బుల గురించా అని ఏమి లేదు. ఆయన ఏదేసినా 10 రూపాయలు ఇవ్వబో ఏదేసినా దేవుడికి వెళ్తుంది కదా తప్ప సేవకి వెళ్తుంది. ఎవరు ఇందులో డొనర్ లేరు, ఎవ్వరు లేరు. ఆయన ఇదంతా చేస్తారంటే ఆయన సంకల్పం, ఆయన పవర్ అంటే ఆయనకి దేవుడిచ్చాడు. అంటే కాలవైడు పూజ తప్ప రెండో పూజ ఏదన్నా మీరు అట్టుకొచ్చి అయ్యగారు స్వయంపాకం 10,000 బండి తీసుకోవడం నేను చెప్తాడు. మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పలానా గుళ్ళోకి వెళ్ళరండి, అప్పుడు దాన్ని బట్టి నిర్ణయం అంత పవర్ ఉంది. అంటే పంతులు గారి వల్ల కాలవైరు గుడి అంటే మాకు తెలిసింది. అంటే మాకు తెలిసి కానీ అంత పవర్ తెలియదు. అన్ని కాశీ గీసి అన్నీ వెళ్ళా దాని చరిత్ర తెలిసింది అన్నమాట. అయితే ఇవాళ మా డాడీ ఈ ఆటకి సైకిల్ తొక్కున్నాడు. ఇప్పుడు వస్తాడు ఇక్కడికి భోజనంకి వస్తాడు. అయితే మొత్తం సర్జరీ 2 పక్కల సర్జరీ అయిపోయాడు. చాలా మంది ఉన్నారు. ఇంకా మా పిల్లలు ఉన్నారు. ఏది మోనం మనీ ఇట్లా మేము ఎంతమంది అండి మా డాడీకి 6 పిల్లలం. అంటే ఇక్కడ 200 మంది సర్కిల్ ఉందంటే ఇవాళ ఆయన కింగ్. ఇట్లా ఇక మా మిస్సెస్ అని ఏంటంటే దేవుడి గురించి కాదండి పంతులు గారి గురించి చెప్పుకుంటాం మేము. పంతులు గారికి దేవుడు ఇచ్చిన ఆయన సంకల్పం వరం ఏ పంతుల దగ్గర ఉండకపోవచ్చు. మాకైతే ఒకవేళ ఆయన తిట్టినా సరే మేము పడతాం. ఎందుకంటే ఆయన పవర్ ఉంది. ఆయన మేము ఏమనలేం, మాకు అధికారం లేదు. మేము డబ్బులు ఇచ్చి ఇక్కడ ఏమి దండ పెట్టిన ఏమొద్దు నువ్వు చేసుకో అంతే. నీకు ఇవ్వాలి ఏదైనా అడిగామనుకో అది ఆ గుడికి లేదా మొక్క తెచ్చెత్తుకో, లేకపోతే ఏదైనా చెయ్యి, లేదా దండలో లేదా పూజకు ఉన్నది అన్నదాన్ని పెడతావు. నువ్వు 1 మంది పెడతావా, ఎంతమంది పెడతావు, డబ్బులు వద్దు, లేకపోతే పని చేయి, ఇంకో నువ్వు బియ్యం ప్యాక్ వేసుకో, ఆయన బియ్యం ప్యాక్ వేసుకో. అట్లా చేసుకుంటే ఆయన ఒక్కడే మెయింటైన్ చేసుకుంటాడండి. అసలు గుడి ఏంటో మీకు ఫస్ట్ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఈయన పిచ్చోడేమనుకున్నాం కానీ తప్ప ఈయన దేవుడితో సమానం అండి. కాలభైరవ తర్వాత మా పంతులు గారే. ఈయన మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ ఈయన వెనకాల వెళ్ళిపోవలసిందే. ఇంకా అది వాస్తున్నది. నమస్తే అండి. సో మీ పేరు వెంకటరమణ అండి. నా పేరు వెంకటరమణ అండి. మేము వైజాగ్ వచ్చానండి. వైజాగ్ అండి. మేము ఇక్కడే ఉంటాము. సుచిత్ర బార్నాలు ఉండేవాళ్ళం అండి. మేము బార్నాల్లో కాలభైరవ టెంపుల్కి ఎవ్రీ మంత్ వెళ్తుండేవాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడికి సో ముందు టెంపుల్ బోయినపల్లిలో ఉంది, బాలనగర్ లో ఉంది. బీబర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది టెంపుల్. ఈ స్వామి అక్కడ ఉండేవారు అనమాట. మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్తే స్వామి ఇక్కడికి వచ్చినాక మేము ఇక్కడ ఫ్లాట్ కొనుక్కున్నాము. ఇక్కడికి వచ్చేసాం మేము కూడా. కాలభైరవ టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి టెంపుల్, కాలభైరవ టెంపుల్. సో మీ లైఫ్ లో ఏమైనా మంచి ఎక్స్పీరియన్సెస్? ఎందుకంటే అనుకున్నాను సక్రమం జరుగుతాయండి, పక్క జరుగుతాయి. నేను అనుకున్నాను సక్సెస్ అవుతున్నాయి. ఏరియా ఆటోమేటిక్ ఎంత డెవలప్ అయ్యే కారణం ఈ 2 years అయింది. ఎంత డెవలప్ అయింది మేము ఆశ్చర్యపోతున్నామండి. రోజుకి జనాలు ఎవరికీ మీ పేపర్ పెంచలేదు, ఏం పంచలా. జస్ట్ అంతే క్యాన్వసింగ్ అలా అందరికి వెళ్ళిపోతుంది అంత ఆటోమేటిక్ గా. అంత స్వామి చేయండి. పంతులు గారి వల్ల ఎంత సక్సెస్ అవుతుందండి. ఇక మా అబ్బాయి కూడా మేము అమెరికా ఉంటాడు. మా అబ్బాయి అండి అమెరికా ఉంటాడు. మా అబ్బాయి అండి. అబ్బాయికి మంచి బ్లెస్సింగ్స్ కావాలని మీ కోరికలు వచ్చానండి. జాబ్ పరంగానే H1 వీసా వచ్చేసింది. జాబ్ కోసం అంత మంచి స్వామి చెప్పుకొని వస్తున్నాం. ఓం నమో కాలభైరవాయ నమః. నేను ఇక్కడ ఈ టెంపుల్ స్టార్ట్ అయిన నుంచి ఇక్కడికి వస్తున్నాము. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంటండి? నా పేరు శ్వేత అండి. మేము ఇక్కడ నియర్ బై ఉంటాము. ఈ టెంపుల్ స్టార్ట్ అయిన నుంచి ఇక్కడికి వస్తున్నాం మేము. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను వచ్చి అనుకోకుండా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. వితిన్ 1 weekలో నేను అనుకున్నది నెరవేరింది. అలాగే అప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాం ఇక్కడికి. ఏది అనుకున్నా కూడా అంటే న్యాయబద్ధమైన కోరిక ఏది కోరుకున్నా కూడా వితిన్ 1 week ఆర్ 24 daysలో నెరవేరుతుంది. అది కూడా మంచిగా న్యాయబద్ధమైన కోరిక అయితేనే. అది కూడా మళ్ళీ ఇక్కడ సింహాచలం అని పంతులు గారు ఉంటారు. తను అభిషేకం మాత్రం చాలా బాగా చేస్తారు. మనము అభిషేకం సమయంలో అవన్నీ ఐటమ్స్ ఇస్తారు కదా, పాలు
పంచామృతాలు అన్ని భక్తుల చెయ్యికి ఇస్తారనమాట. మన సంకల్పం చెప్పుకోవడానికి. మనము ఆ సంకల్పం టైంలో ఏది కోరుకుంటే అది మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. సో మీకు మీ లైఫ్లో అంటే నేను స్వామివారికి దర్శనం చేసుకోవడం వల్ల నాకు ఇలాంటి మంచి జరిగింది అనుకునేది ఏమైనా విషయం ఉంటే మా వ్యూస్కి షేర్ చేస్తాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను నేను, 2 చేస్తాను నేను, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమే. ఇక్కడ నాకు ఎంత టైం వీలైతే అంత టెంపుల్లో గడపడానికి ఇష్టపడతాను. సేవ చేసుకోవడానికి నాకు చాలా ఇష్టం. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మాత్రం నేను ఇల్లు కొనుక్కున్నానండి. కూష్మాండ దీపం ఫస్ట్ స్టార్ట్ చేసాం మేము. ఫస్ట్ ఎప్పుడైతే సింహాచలం పంతులు గారు స్టార్ట్ చేశారో అప్పుడు స్టార్ట్ చేసాం. అది పెట్టిన ఒక 2nd, 3rd మంత్ రిజల్ట్లోనే నేను ఇల్లు కొనుక్కున్నాను. అలానే మా పాప ఇక్కడ ఎంత నిష్టగా వచ్చిందో అంతే నిష్టగా అసలు మేము అనుకోలే, నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇప్పుడున్న పొజిషన్లో సాఫ్ట్వేర్ జాబ్ దొరకడం అనేది చాలా కొంచెం కష్టమే. అలాంటిది టాలెంట్ ఉన్నా కూడా దొరకట్లేదు. అలాంటిది మేము ఇక్కడ వచ్చి ఎంత మా పాప నిష్టగా చేసింది. 8 ప్రదక్షిణాలు చేసేది, ప్రతిరోజు 8 ప్రదక్షిణాలు చేసింది. వితిన్ 7 డేస్లో మా పాపకి అసలు 6 LP స్టార్టింగ్ అంటే అది చాలా ఎక్కువ. ఇప్పుడున్న పొజిషన్లో ఆ జాబ్ మంచి జాబ్, అసలు నేను అనుకోలేదు ఆ జాబ్ వచ్చింది. అదంతా కూడా సింహాచలం శర్మ గారు మాతో సంకల్పం చేపించారు. ఇక్కడ అభిషేకంలో సంకల్పం చేపిస్తారు. ఆ సంకల్పంలో మేము ఉన్నాం. లైవ్ ఎగ్జాంపుల్, మా పాపకు జాబ్ వచ్చింది, నేను ఇల్లు కొనుక్కున్నాను. మాకు జరిగింది మా బాబు విషయంలో చదువు అంతా బాగుందండి. మా బాబు కొంచెం చదవట్లేదని ఇక్కడికి వచ్చాము, చదువుతున్నాడు. ఇక్కడికి వచ్చినాక చాలా బాగుందండి. కూష్మాండ దీపం పెట్టి చూస్తున్నాము. భక్తులు కూడా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే స్వామివారు మా కోరికలు నెరవేర్చారు, నేను చాలా భక్తితో మేము దండం పెట్టుకున్నాం అని చెప్పిన తర్వాత కొంచెం ఎమోషన్ అయ్యి ఆవిడ కళ్ళలో నీళ్ళు కూడా తిరుగుతున్నాయి. సో చూస్తున్నాం అంటే భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి సో ఎంతో దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని అంటే దండం పెట్టుకొని కూష్మాండ దీపం వెలిగిస్తూ 8 వారాలు కంటిన్యూస్ గా వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. స్వామి మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నవీన్ రెడ్డి అండి. నేను ఇక్కడనే నియర్ బై ఉంటాం, ఎన్సిఎల్ సింధులో ఉంటాము. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 1 year నుంచి వస్తున్నాం అండి టెంపుల్కి. 1 year నుంచి వస్తున్నాము. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అంటే ఇక్కడ చాలా గొప్ప టెంపుల్ ఇది, కాలభైరవ స్వామి టెంపుల్. చాలా మందికి అనుకున్న అన్ని అయినాయి ఇక్కడ. వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే మీ జీవితంలో మాకు అంటే మేము వచ్చి నుంచి అయితే మాకు అన్ని చాలా మంచి అయినాయి. కూష్మాండ దీపాలం చాలా మంది పెడుతున్నారండి. సో దాన్ని మీరు ఎప్పుడైనా పెట్టారా? పెట్టామండి, మేము పెట్టాము. అది అష్టమి అమావాస్యకు పెడతారు. అంటే ఏదైనా కోరిక అనుకుని పెడతారు. అది అయినా 1 week లోనే చాలా మందికి సక్సెస్ వస్తుంది. సో ఈ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళా వచ్చి ఏమన్నా స్వామివారికి చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ అన్నదానికి డొనేషన్ ఇవ్వచ్చు, ఇంకా దేనికని ఇచ్చుకోవచ్చు, టెంపుల్ కి సంబంధించి దేనికని ఇచ్చుకోవచ్చు. చాలా మంది భక్తులు సహకరిస్తుంటారు. అంటే ఫండ్ రూపంలో. అన్నదానం ఎప్పుడెప్పుడు జరుగుతుందండి? ఈ అష్టమి అమావాస్య 2 రోజులు ఉంటుందండి. 2 రోజులు ఉంటుంది. దగ్గర ఒక 500-600 పైన వస్తారండి. అంతమందికి ఇక్కడ మొత్తం వీళ్ళందరూ భక్తులు సేవ చేసేవాళ్ళు వీళ్ళందరూ. సో అయితే అంటే నార్మల్గా ఇప్పుడు భక్తులు వచ్చి మీరు వాళ్ళ విరాళాలు కూడా ఇస్తారు. వాళ్ళకి అంటే వాళ్ళు కూడా అంటే ప్రసాదం స్వామివారికి వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. అందరికీ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కూడా సేవ చేసుకునే వాళ్ళు కూడా సర్వ్ చేస్తారు. సో మనం చూస్తున్నాం ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారని చెప్పి అన్నారు ప్రతి అమావాస్యకి. సో స్వామివారి పూజతో పాటు అన్నదానం చేసి అంటే పూజ అయిపోయిన తర్వాత ఆ భక్తులు భోజనం కూడా చేసి తర్వాత స్వామివారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు నివేదించుకొని వెళ్తున్నారంట.